రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండో ద్రవ్య సమీక్షలోనూ రెపో రేట్ను తగ్గించింది. దీంతో ఫ్లోటింగ్ రేట్ ఆధారిత రుణాలపై, ప్రధానంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతున్నాయి. అయినప్పటికీ రుణగ్రహీతలందరికీ ఈ ఉపశమనం లభించట్లేదు. రెపో రేటు తగ్గితే ఈఎంఐ తగ్గుతుందని గృహ రుణదారులు ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్లు తక్కువగా ఉన్నవారికి రాబోయే ద్రవ్య సమీక్షల్లోనూ కోతలకు వీలుంటుందన్న సంకేతాల నేపథ్యంలో మరి అలాంటి వారు ఏం చేయాలి? ఫ్లోటింగ్ రేట్ ఆధారిత రుణాలపై, ప్రధానంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయా? క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న గృహ రుణదారులు ఏం చేయాలి అనే అంశం శ్రీనిలయం స్థిరాస్తిలో. ప్రస్తుతం చాలా వరకు గృహ రుణాలు ఫ్లోటింగ్ రేటు ఆధారిత లోన్లే. ఇవి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటుకు అనుసంధానమై ఉంటాయి, సాధారణంగా రెపో రేటుకు అన్నమాట. దీంతో ఆర్బీఐ ఈ రెపో రేటు తగ్గిస్తే సదరు ఫ్లోటింగ్ రేటు ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా వారి ఈఎంఐ భారం కూడా దిగుతుంది. కానీ కొందరికి పూర్తి స్థాయిలో ఈ ప్రయోజనాన్ని రుణదాతలు అంటే బ్యాంకర్లు లేదా ఇతర హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇవ్వడం లేదు. తక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి ఎక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్నవారితో పోల్చితే రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది సర్వసాధారణమే. అయితే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ రుణాలపై వడ్డీ రేట్లు ఎలా తగ్గించుకోవాలి, దానికి ఉన్న మార్గాలు పరిశీలించాలి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ప్రస్తుతం బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో రుణాల కోసం వెళ్తే అక్కడ ముందుగా పరిశీలించేది మీ క్రెడిట్ స్కోర్నే. తీసుకున్న రుణాలకు సంబంధించి మీరు ఈఎంఐ సకాలంలో చెల్లిస్తున్నారా, ఆర్థిక రుణ క్రమశిక్షణ ఉందా అన్నది మీ క్రెడిట్ స్కోరును బట్టి రుణదాతలు నిర్ధారణకు వస్తారు. మీరు ఈఎంఐలు సరిగ్గా చెల్లిస్తుంటే తప్పక మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగానే ఉంటుంది. అలా కాక డిఫాల్ట్ అయితే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. కనుక ప్రతి రుణగ్రహీతకు క్రెడిట్ స్కోర్ కీలకం. దాన్ని కాపాడుకోవాలంటే, మెరుగుపరుచుకోవాలంటే చాలా క్రమశిక్షణ అవసరం. ఇక 750 ఆ పైన మీ క్రెడిట్ స్కోర్ ఉంటే లేదా గృహ రుణగ్రహీతలు వడ్డీ భారం తగ్గించుకోవటానికి ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. వడ్డీ రేటు పరిశీలనకు మీ గృహ రుణ ఖాతాల్లోకి లాగిన్ అయి ప్రస్తుతం మీ బ్యాంకు మీకు వేస్తున్న వడ్డీ రేటును చెక్ చేసుకోవాలి. నిజానికి మీ క్రెడిట్ స్కోర్ 750కి పైనే ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తే ఆ ప్రకారం రుణాలపై వడ్డీ రేటు తగ్గిపోతుంది. కానీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటేనే బ్యాంక్తో మీరు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలి. ముందుగా మీరు మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలి. అనవసరమైన అప్పుల జోలికి వెళ్లకూడదు. సకాలంలో ఈఎంఐలు చెల్లించాలి. వీలైతే మీ దగ్గరున్న నగదుతో అసలు మొత్తం కొంత తీర్చే ప్రయత్నం చెయ్యండి. పరిమితులకు లోబడే క్రెడిట్ కార్డులను వినియోగించాలి. ఇలా చేస్తూ పోతే క్రెడిట్ స్కోర్ త్వరగానే మెరుగవుతుంది. తర్వాత ఈమెయిల్ ద్వారా గానీ, బ్యాంక్ శాఖను నేరుగా సందర్శించడం గానీ చెయ్యాలి. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ గతంతో పోల్చితే మెరుగైందని, ఆర్బీఐ రెపో రేటు కోతల ప్రకారం మీ రుణంపై వడ్డీ రేటును తగ్గించాలని విజ్ఞప్తి చెయ్యాలి. ఒకవేళ ఇందుకు మీ రుణదాత అంగీకరించకపోతే ఇంటి రుణాన్ని వేరే బ్యాంకుకు లేదా సంస్థకు మార్చుకుంటామని స్పష్టం చెయ్యాలి. సాధారణంగా క్రమశిక్షణ కలిగిన రుణగ్రహీతను వదులుకోవడానికి ఎవరూ సిద్ధపడరు. పైగా వ్యాపారం కూడా పోతుంది. కాబట్టి మీ అభ్యర్థనను మన్నించే అవకాశాలే ఎక్కువ. గృహ రుణ బదిలీ వడ్డీ రేట్ల తగ్గింపునకు మీ బ్యాంకు ఒప్పుకోకపోతే మరో బ్యాంకు వెళ్లడమే ఉత్తమం. అయితే ఏ బ్యాంకులో ఎంతెంత వడ్డీ రేట్లు ఉన్నాయి అన్నది ఆరా తీయాలి. అలాగే ఈ మొత్తం ప్రక్రియకు అయ్యే ఖర్చును తెలుసుకోవాలి. ఆపై మారితే ఎంత లాభం చేకూరుతుంది అన్నది తెలుసుకోవాలి. వీటన్నిటి తర్వాత మీకు లాభదాయకం ఉంటేనే లోన్ పోర్టబిలిటీకి ముందుకెళ్లాలి. ఇక మీ గృహ రుణం ఫిక్స్డ్ వడ్డీ రేటుపై ఉంటే దాన్ని ఫ్లోటింగ్ వడ్డీ రేటుకు మారుస్తారా అన్నది కొత్త రుణదాత నుంచి తెలుసుకోవాలి. అన్ని అనుకూలిస్తేనే తుది నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. సిబిల్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేసి ప్రతి వ్యక్తి యొక్క లోన్ ఏవైతే తీసుకుంటామో అవన్నీ కూడా సిబిల్లో రికార్డ్ అయ్యేటువంటి బ్యూరో. ఇది మన యొక్క క్రెడిట్ లక్షణాలు తెలుసుకోవడానికి బ్యాంకర్స్కు ఉపయోగపడుతుంది. మినిమం 650 పాయింట్లు క్రెడిట్ స్కోర్ ఉంటేనే మనకు హౌసింగ్ లోను మిగతావి వస్తాయని అంటారు. 750, 800 ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు హౌసింగ్ లోన్స్ వస్తాయని చెప్పేసి కూడా మనకు హౌసింగ్ లోన్ బ్యాంకర్స్ చెప్తా ఉంటారు. చాలా మటుకు మన క్రెడిట్ స్కోర్ ఏదైతే సిబిల్ క్రెడిట్ స్కోర్కు ఇంపాక్ట్ అవుతుండేది మనం గమనించినటువంటి చిన్న లోన్స్ తీసుకోవడం వల్ల. ఒకటి, క్రెడిట్ కార్డ్స్ వాడతాం, అప్పు పుట్టడం, దాన్ని మనం వాడేయడం, మరి దాన్ని డిసిప్లిన్డ్గా మనం ప్రతి నెల దాని ఇంట్రెస్ట్ అనుకోండి, దాని క్లియరెన్సెస్ అనుకోండి చేసుకోకుండా ఉంటే అవన్నీ మనకు తెలియకుండానే సిబిల్లో రికార్డ్ అయిపోతాయి. బికాస్ మీరు 10 రూపాయలు కట్టకపోయినా, 10 లక్షలు కట్టకపోయినా సిబిల్లో రికార్డ్ అవుతుంది. మనం కట్టినా కూడా కొన్ని ఫీజుల రూపంలోనూ ఇంకా మీరు అప్పు ఉన్నారు, మీరు కట్టేసినా కూడా ఇంత అప్పు ఉందని సిబిల్లో ఒక్కొక్కసారి రికార్డ్ అవుతూ ఉంటాయి. మనం ఎంత బాకీ ఉన్నామని తెలుసుకోవాలి,
ఇలా ఎప్పుడైనా మనకు తెలియనటువంటి ఛార్జెస్ పడితే పర్టికులర్ బ్యాంకుకి వెళ్ళి ఇదిగో ఇది నా లోను, ఇది నా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్, నాకు 25 రూపాయలు, నాకు ఈ 25 రూపాయలు ఏ పీనల్ ఛార్జెస్ నాకు సంబంధం లేదు, మీరు వేవ్ ఆఫ్ చేయండి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బ్యాంకును రిక్వెస్ట్ చేసినా వాళ్ళు చేయట్లేదు. ఏం చేయాలి? వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు గో టు బ్యాంక్స్ అంబుడ్స్మన్. ఈ పర్టికులర్ విషయాన్ని రిపోర్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏమంటే, మీరు ఎప్పుడు కూడా ఓటీఎస్ తీసుకోవద్దండి. ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్లు. 10,000 రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉంటుంది, మీరు వన్ టైం సెటిల్మెంట్ తీసుకోండి, 2,000 కట్టేస్తే మీ అప్పు తీరిపోతుంది, ఇంకా అవసరం లేదు అని అన్నా కూడా మీరు ఆ ఓటీఎస్ తీసుకోవద్దండి. ఓటీఎస్ తీసుకున్న సందర్భాలు, ఓటీఎస్ తీసుకున్న లోన్ల యొక్క సిబిల్లో రిపోర్ట్ అవుతాయి. అవి మన క్రెడిట్ స్కోర్ని చాలా తగ్గిస్తుంది. అది మన హౌసింగ్ లోన్స్కి చాలా చాలా ఇబ్బందికరమైన విషయం. దాన్ని మనం రైట్ ఆఫ్ చేసేస్తారు, బ్యాంకర్స్ రైట్ ఆఫ్ చేసేస్తారు. ఒకసారి ఓటీఎస్ చేసిన తర్వాత మళ్ళా మీరు ఆ బ్యాంకుకి వెళ్ళి నేను మొత్తం కట్టినా అన్నా కూడా మీకు కట్టే అవకాశం లేదు, మీ సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం లేదు. ఇది మీరు ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయం. కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి మీరు హౌసింగ్ లోన్ తీసుకోవాలంటే. మీరు ఫిక్స్డ్ రేట్ తీసుకుంటున్నారా, ఫ్లోటింగ్ రేట్ తీసుకుంటున్నారా అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం. ఫిక్స్డ్ రేట్ తీసుకుంటే ఏమవుతుంది, ఆర్బీఐ ఎప్పటికప్పుడు రెపో రేటు తగ్గించడము పెంచడము జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు పెరగడం ఏమో బాగా పెరిగింది మొన్నటి వరకు, కానీ ఇప్పటి నుంచి తగ్గుదలనే చూస్తున్నాం. 2 సార్లు రెపో రేటు తగ్గించింది ఆర్బీఐ. ఈ ఆర్బీఐ రెపో రేట్ ఎప్పుడు తగ్గించినా కూడా దాని ఇంపాక్ట్ మీకు ఫ్లోటింగ్ లోన్స్కే ఉంటుంది, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్కే ఉంటుంది తప్ప ఫిక్స్డ్ వాటికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎకానమీలో, ఇటువంటి గ్రోయింగ్ ఎకానమీలో నా సజెషన్ వచ్చేసి మీరు ఫ్లోటింగే తీసుకోండి. మన ఈఎంఐలు తగ్గడమో లేకపోతే మన టెన్యూర్ తగ్గడమో చేసుకోవచ్చు.